అక్టోబర్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. ఈ నెల కన్యారాశి వారి జీవితంలో చిత్ర విచిత్రాలు జరగబోతూ ఉన్నాయి. కన్యారాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలో కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో ఏం జరుగుతుందో, కన్యారాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. అలాగే కన్యారాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే అక్టోబర్ నెలలో కన్యారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ నెల కుజుడు మిథునంలో సంచారం చేయనున్నాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అయితే ఈ అక్టోబర్ నెల 10వ తేదీన గురువు వక్రిస్తాడు. కుజుడు అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోనికి తన సంచారాన్ని మారుస్తాడు. బుధవారం అక్టోబర్ 9వ తేదీ వరకు కన్యలో ఉంటాడు. అక్టోబర్ 10న తులారాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. శని వక్రించి కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల కన్యారాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఈ అక్టోబర్ నెలలో కన్యారాశి వారికి ప్రథమార్థం బాగుండదు. కన్యారాశి వారికి ఈ నెల కొన్ని అనుకోని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఈ అక్టోబర్ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉండబోతుంది. ముఖ్యమైన సమస్యల నుండి బయటపడే ప్రయత్నం చేస్తారు. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల మీరు ఏ తప్పు చేయకపోయినా భయాందోళనలకు చెందుతారు. ధైర్యం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నెల ఊహకందని సంఘటనలు చూస్తారు. మీరు ఏది మాట్లాడినా గొడవలు జరగటం, మీ మాటను ఇతరులు పట్టించుకోకపోవటం, ఇతరులు మీకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా బాధపడతారు. కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల మీ విలువను మీరే తగ్గించుకుంటూ ఉంటారు. మీరు అతిగా మాట్లాడడం వల్ల ఈ నెల కోరి సమస్యలను తెచ్చుకుంటారు. ఇతరులకు తొందరపడి మాట ఇవ్వటం, నోరు జారి ఒకరి విషయాలను మరొకరికి చెప్పటము చేస్తారు. ఈ నెల గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వల్ల మీ నోరుకు హద్దు అదుపులు ఉండవు. ఇతరులు మీ మాటకు విలువ ఇవ్వకపోవటం కూడా జరగవచ్చు. దీనివల్ల మీరు మరింత కోపావేశాలకు గురి అవుతారు. కన్యారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల నోరును ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. విద్యార్థులు, ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేవారు, గృహిణులు అందరూ కూడా నోరును చాలా వరకు అదుపులో ఉంచుకోవాలి. కన్యారాశి వారికి ఈ నెల ఇతరుల వల్ల ప్రమాదం పొంచి ఉంది. తండ్రికి సంబంధించిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధు మిత్రువర్గం వారితోనే ఈ నెల మీరు బాగా సమస్యలను ఎదుర్కొంటారు. ఆస్తి గొడవలు ఏవీ ఉండవు. కానీ మీ మాట తీరు వల్ల బంధు మరియు మిత్రువర్గం వారితో గొడవలు అవుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. విద్యార్థులు చదువుల్లో మంచి లాభాలనే పొందుకుంటారు. ఉపాధ్యాయులతో మరియు తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారు. చదువులో ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులపై మరియు మీ మిత్రులపై కోపాన్ని ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులతో గొడవలు పడకండి. వారు ఇచ్చిన వర్కును టైంకి కంప్లీట్ చేయండి. కొన్నిసార్లు మీరు వర్కును టైంకి కంప్లీట్ చేయాలని అనుకున్న కాలం కలిసి రాక పోవటం వల్ల వర్కును టైంకి కంప్లీట్ చేయలేకపోతారు. దీనివల్ల మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. విద్యార్థులు మిత్రులతో సమయం గడిపినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పటం వల్ల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బయటి వారితో మీ ఫ్రెండ్స్ విషయాలను షేర్ చేసుకోకండి. గృహిణులు కూడా ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వాతావరణం మీ వల్ల మారిపోతుంది. మీ కోపావేశాల వల్ల ప్రశాంతంగా ఉన్న ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారిపోతుంది. ఇంటిలో పని పెరిగిపోవటం వల్ల, పిల్లలు మాట వినకపోవటం వల్ల కోపం బాగా పెరుగుతుంది. ఆ కోపంలో మీరు కుటుంబ సభ్యులపై అరవటము, వారితో దురుసుగా ప్రవర్తించటము చేస్తారు. దీనివల్ల మీకే చాలా నష్టం కలుగుతుంది. ఈ నెలలో గృహిణులు సాధ్యమైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి.
ఇతరులకు అప్పగించటం వల్ల ఆ పని మీకు డబుల్ పని అవుతుంది. ఎవరిపై హోప్స్ పెట్టుకోకుండా మీ పనిని మీరే చేసుకోండి. హెల్ప్ చేస్తాం అని ఎవరైనా కుటుంబ సభ్యులు ముందుకు వస్తే వారితో సహనంగా మాట్లాడి పనిని చేయించుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే కన్యారాశికి చెందిన గృహిణులు మంచి లాభాలను పొందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు కూడా ఈ నెల మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీరు సరదాగా మాట్లాడే మాటలు ఇతరులకు కోపాన్ని తెప్పిస్తాయి. గ్రూప్ వర్క్స్ చేసేవారు ఈ నెల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. గ్రూప్ మెంబర్స్కి మీ ఆలోచనలు వ్యక్తపరిచే ఛాన్స్ రాకపోవచ్చు. మీ అభిప్రాయాలను మీ టీం మెంబర్ వినకపోవటం వంటివి కూడా జరుగుతాయి. పనిలో కూడా భారం పెరిగిపోతుంది. అయితే పనిలో భారం పెరగటం వల్ల మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మీ పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వర్క్ను టైంకి కంప్లీట్ చేయాలి. ఆలోచనలను అభిప్రాయాలను మార్చుకోవాలి. కన్యారాశికి చెందిన వ్యక్తులు ఈ నెల ఇతరుల మాటలను విని మోసపోయే అవకాశం ఉంది. వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల మాటలను విని పెట్టుబడులు పెట్టకండి. ఇతరుల ఆలోచనలను విని మీ బుర్రను పాడు చేసుకుంటారు. సమస్యలలో చిక్కుకుంటారు. ఈ నెల మీకు వచ్చిన ఆలోచనలను మాత్రమే ఇతరులకు చెప్పండి. వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఇతరులకు ఏవైనా సలహాలు ఇస్తే సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కన్యారాశికి చెందిన వారు కోపంలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేయకండి. ఇంట్లో ఉన్న కోపాన్ని బయటవారిపై ఉన్న కోపాన్ని ఇంట్లో వారిపై చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోపంతో వాహనం నడపడం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ నెల ఇతరుల వల్ల మీకు ఎక్కువ నష్టాలు కలుగుతాయి. అందుకే ఇతరులు చెప్పే మాటలను విని వదిలివేయండి. నోరును అదుపులో పెట్టుకోండి. వ్యాపారాలు చేసేవారు ఈ నెల మిశ్రమ ఫలితాలనే చూస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలను పొందుకోలేరు. కానీ విదేశాలలో వ్యాపారాలు చేసేవారికి ఈ నెల ఆశించిన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కన్యారాశికి చెందిన వారికి ఈ నెల ప్రయాణాల వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేయటం వల్ల మనస్సుకు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. ప్రేమ వివాహాలు చేసుకోవడానికి పెద్దల అంగీకారం కోసం ఈ నెల ప్రయత్నించవచ్చు. అయితే పెద్దవారితో ఏ విషయాలు చర్చించినా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ నెల కన్యారాశికి చెందిన వ్యక్తులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కార్డు గేమ్స్కు మరియు బెట్టింగ్ గేమ్స్కు చాలా దూరంగా ఉండాలి. వీటిల్లో డబ్బును పోగొట్టుకుంటారు. కన్యారాశికి చెందిన విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఇతర రంగంలో ఉన్న వారందరూ కూడా సోమరితనాన్ని వదిలి మీ వర్కుపై శ్రద్ధ వహించాలి. ఇప్పుడు కష్టాలను ఎదిరిస్తేనే తర్వాత సుఖపడగలుగుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇతరులు ఎంత రెచ్చగొట్టినా సహనంగా ఉండండి. కోపంలో ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడకండి. అలాగే ఆనందంలో ముందు వెనుక ఆలోచించకుండా మాట ఇవ్వకండి. మాట తప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో మీరు నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి శుభ ఫలితాలు పొందుతారు. లేదంటే ఇంటిలో మరియు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. అలాగే డబ్బులను ఇతరులకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. పెద్ద అమౌంట్ ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే తగినన్ని జాగ్రత్తలు ముందే తీసుకోండి. అలాగే పిల్లలు ఉన్నవారు ఈ నెల పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. వారి చదువుల విషయంలో, వారు చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు చూపించాలి. ఈ నెల కన్యారాశికి చెందిన వ్యక్తులు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంటికి సంబంధించిన సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు వెంటనే డాక్టర్కు చూపించుకోండి. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకండి. తినే తిండి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కోపంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. వాకింగ్ వంటివి చేయకండి. ఆవేశంలో ఎలాంటి మాటలను మాట్లాడకండి. ఇతరులు ఇచ్చే సూచనలు మంచివో కావో తెలుసుకొని వాటిని పాటించండి. డబ్బుల విషయంలో, ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ నెల కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. శని వక్రించి ఉండటం వల్ల కన్యారాశికి చెందిన విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఈ నెల చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయ ధర్మ మార్గాలలో నడిస్తే మీరు పడిన శ్రమకు తగిన గుర్తింపు చాలా త్వరగా లభిస్తుంది. శుక్రుడు 2వ ఇంటిలో ఉండటం కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.
ఇంట్లో శుభకార్యాలు వంటివి నిర్వహించటం వల్ల కానీ, బంధుమిత్రుల శుభకార్యాలకు హాజరవటం వల్ల కానీ డబ్బు ఖర్చు అవుతుంది. మొత్తం మీద ఈ నెల మీకు చాలా కష్టంగానే ఉండబోతోంది. మీరు ఈ నెల ఏ పని ప్రారంభించినా ముందు వెనుక ఆలోచించి పనులను ప్రారంభించండి. ఇక ఈ నెల మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ నెలంతా మీరు విష్ణువును పూజించాలి. శనివారాలు కుదిరితే ఉపవాసం ఉండండి. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన భక్తులకు ప్రసాదం పెట్టండి. లేదా ఈ నెలలో వచ్చే 4 శనివారాలు ఒక బిచ్చగాడికి ఆహారం పెట్టండి. ప్రతి శనివారం ఒక బిచ్చగాడికి ఆహారం పెట్టండి. లేదా నైవేద్యం చేసి గుడిలో అందరికీ పంచండి. ఇలా చేస్తే మీకు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. దీంతో ఈ నెల మీరు ఎదుర్కొనే కొన్ని సమస్యలు వాటంతటా అవే పరిష్కారం అవుతాయి. మరి కన్యారాశికి చెందిన వారందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 14, 16, 22, 24, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 10, 12, 18, 20, 27. ఇవి అక్టోబర్ నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు.